విషయం మనం చేస్తా ఉన్నాను. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించడమే కాదు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ పేరు కూడా మరి గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం కూడా నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. గిరిజన సంస్కృతికి తెలంగాణ సాంప్రదాయాలకు కూడా నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేస్తా ఉన్నారు. ఈ యూనివర్సిటీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రారంభమైపోయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ట్రైబల్ యూత్, ట్రైబల్ స్టూడెంట్ కు ఎన్నో రకాలుగా ఇది మేలు కలిగిస్తుంది యూనివర్సిటీ. మేము ఈ సంవత్సరమే బయట ఇంకా బిల్డింగ్ కట్టాలంటే టైం పడుతుంది కాబట్టి తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. అది ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని, అవసరమైతే రెంటెడ్ బిల్డింగ్ లో తీసుకొని ప్రారంభించాలనే విషయాన్ని కూడా ప్రధానమంత్రికి చెప్పాలని ఆలోచన చేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఈరోజు ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేక పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ లో ఒక ట్రైబల్ మ్యూజియం 2018లో మంజూరు చేశాం. 2018లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం కోసం మంజూరు చేస్తే దురదృష్టం ఏంటంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము దానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. చివరకు ఇక్కడ హ్యాబిట్స్ లోనే చాలా తక్కువ స్పేస్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క వచ్చే వారంలోనే దానికి మరి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఆ గిరిజన మ్యూజియానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే సమయంలో ఆంధ్రాకి ఇచ్చాము. ఆంధ్రాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు పేరు మీద ఆ మ్యూజియం ఆల్మోస్ట్ నిర్మాణం మరి చాలా వేగవంతంగా జరుగుతుంది. తెలంగాణ రామ్జీ గోండు కొమరం భీం పేరు మీద పెట్టినటువంటి మ్యూజియం ఇంతవరకు భూమి పూజ కూడా జరుపుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు గిరిజనుల పట్ల ఏమాత్రం ప్రేమ లేని కారణంగా ఆ మ్యూజియం 2018 నుంచి ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. అదే కాకుండా మరి మన తెలంగాణలో ఈరోజు గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో అది భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం ఈ 3 జిల్లాలకు సంబంధించి అత్యంత వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి వీటిని ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా తెలంగాణలో ఈ 3 జిల్లాలను భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం ఈ 3 జిల్లాలను ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ కింద మరి హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ లో అక్కడ ఏ గ్రామంలో స్కూల్ లేకపోతే స్కూల్ కట్టడం, ఎక్కడెక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలో అక్కడ కట్టడము, సాచురేషన్ పాయింట్స్ లో వెల్ఫేర్ యాక్టివిటీ పూర్తి స్థాయిలో జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు ఈ 3 జిల్లాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసిందనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఇది కాకుండా మా టూరిజం మినిస్ట్రీ ద్వారా కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము ములుగు, లక్కవరం, మేడవరం, తాడ్వాయి, దామరబాయి, మల్లూరు, భూగత జలపాతం వీటన్నిటిని కలుపుతూ ఒక ట్రైబల్ సర్క్యూట్ పేరుతో మరి అక్కడ మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్రైబల్స్ కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఆ ప్రాంతాలను, ఆ టూరిజం ప్రాంతాలను చూడడం కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం మరి అమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్యక్రమం కోసం మరి అన్ని రకాలుగా టూరిజం మినిస్ట్రీ నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 90% పనులు కూడా పూర్తయిపోయాయి. కాటేజెస్ కానీ ఇతరత్ర కానీ అవి ఆల్రెడీ ఈరోజు అమలు జరుగుతా ఉన్నాయని చేస్తాను. ఇది కాకుండా సోమశిల అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సోమశిల, సింగోటం, అక్క మహాదేవి, ఈగలపెంట, పరహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం వీటన్నిటిని కలిపి ట్రైబల్ ఎకో సర్క్యూట్ పేరు మీద 92 కోట్ల రూపాయలను టూరిజం మినిస్టర్ గారు మంజూరు చేసి అక్కడ టూరిజం అభివృద్ధి కోసం అనేక రకాల మరి పర్యాటకులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మరి
కేంద్రంలో సుమారు మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత 8 మంది ట్రైబల్ మినిస్టర్స్ ను నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అదే కాకుండా మరి ఇటీవలనే 2 ట్రైబల్స్ కు తెలంగాణ నుంచి నరేంద్ర మోడీ గారు మరి పద్మశ్రీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సాకిని రామచంద్రయ్య గారు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దర్శనం మొగిలే గారికి ఈరోజు మరి ఈ యొక్క అవార్డ్స్ ఇటీవలనే ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తా ఉంది. రేపు ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ఈ యొక్క మొత్తం గిరిజనులు ఎక్కడైతే మేము కార్యక్రమం తీసుకుంటున్నాం అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో మేము గిరిజనులను సంఘటితం చేసి ఆయా జిల్లాలలో జిల్లాకు ఒక కార్యక్రమం చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు సుమారు మరి 18 రాష్ట్రాలలో 18 స్టేట్స్లలో వర్చువల్ గా జరిగేటువంటి కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి గారు మాట్లాడబోతా ఉన్నారు. నేను స్వయంగా ఈ యొక్క వికారాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమంలో చెంచుల గ్రామాల్లో నేను స్వయంగా పాల్గొనబోతున్నాను. వికారాబాద్ లో చెంచు తెగలకు సంబంధించి ఆ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటాను. ఈ రకంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమైనటువంటి అన్ని ఈ జిల్లాలన్నిటి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో రేపు పాల్గొంటారు. ప్రైమ్ మినిస్టర్ రేపు 12 గంటలకు ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క మరి ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమాన్ని స్వయంగా రేపు మరి ప్రారంభించబోతున్నారు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీల యొక్క జీవితాలలో కొత్త వెలుగు నింపేటువంటి కార్యక్రమము 75 సంవత్సరాలైనా సరే ఒక స్టాచ్యుయేషన్ మూడ్ లో మరి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో స్వయంగా పిఎంఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఏదైతున్నదో చాలా సంతోషకరమైనటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ ఏకాత్మ మానవవాదం ఏదైతే ఉన్నదో ఆ యొక్క సిద్ధాంతంలో సమాజంలో ఎవరైతే ఇంకా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వ్యక్తులు ఉంటారో అందులో చివరి వాడు ఎవరైతే ఉంటారో చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం ముందు చేయూతను అందించాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో భాగంగానే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి అన్ని వర్గాల అనేక రకాల ప్రజలు ఉంటారు. అందులో అత్యంత నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి స్వాతంత్రం తర్వాత కనీసము వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ బల్బు కూడా చూడనటువంటి వ్యక్తులు ఎవరెత్తున్నారో వాళ్ళ ఇళ్లలో రేపటి నుంచి మరి ఎలక్ట్రిసిటీ కల్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ వాళ్ళకి అనేక రకాలుగా హెల్త్ కి సంబంధించి కావచ్చు, రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, హెల్త్ కార్డు సంబంధించి కావచ్చు, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి నుంచి యుద్ధ ప్రాతిపాదిక మీద ఎన్నికలకు సంబంధం లేకుండా ఇది మరి ఈ కార్యక్రమాన్ని ఒక రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ గా ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా మరి ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇవన్నీ కూడా వాళ్ళ మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే జవాబు చెప్తారు, మేమేం చెప్పం వాళ్ళం. ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు. ఈరోజు నేను మీ ఛానల్ ఇస్తేనే అడుగుతున్నాను, రోజుకి ఎంత సమయం ఇస్తున్నారు మీరు? మీ టీవీ ఛానల్స్ ఎంత సమయం రాముడి గురించి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు చూస్తున్నారు కాబట్టి. ఇది ఒక పార్టీయో ఒక వర్గమో కాదు, యావత్తు సమాజము. ఆ రకంగా భారతీయులందరూ కూడా ముస్లింలతో సహా అందరూ కూడా ఎదురు చూసి కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు.
కాబట్టి ఇది పార్టీ కార్యక్రమం కాదు. ఇది ఎక్కువ భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా